మన పిల్లలు, మన బంధువుల పిల్లలు, స్నేహితుల పిల్లలు నానా కార్ ఇవ్వు, నానా బైక్ ఇవ్వు, మైనర్స్ అనమాట వాళ్ళు. సరే ఇవ్వకపోతే ఫ్రెండ్ ఏమనుకుంటాడో, బంధువులు ఏమనుకుంటారో, లేకపోతే ఆ పిల్లలు ఏమనుకుంటారో అని మొహమాటానికి పోయి మనం బండి ఇస్తామండి. వాడు గాని పొయ్యి ఇంటి పక్కన కర్రీ పాయింటే కదా, లేకుంటే ఇంటి దగ్గర కూరగాయల షాపే కదా అని ఇస్తాము. వాడు తీసుకుపోయి పొరపాటున కరెంటు స్తంభాన్ని గుద్దినా, పోల్ను గుద్దినా, లేదా ఏ మనిషిని గుద్దినా కూడా దానికి సంబంధించి ఏ యాక్సిడెంట్ అయినా మీరు ఖైదీ అవుతారండి. ఫస్ట్ ఏవనగా మిమ్మల్నే పెడతారు మైనర్లకు బండి ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైతే ఎవరైతే నిష్ఠూరం ఆడతారో, ఏం బండి కూడా లేవా పిల్లోడికి అనేవాళ్ళు, తర్వాత అంటారు బుద్ధి లేదా, వాడు పిల్లోడు అడిగితే అడిగాడు, నువ్వు ఇస్తావా, నీ వల్లే మావాడు ఇరుక్కున్నాడు అని. ఆ మైనర్లను కేసులో పెడతారు. ముఖ్యంగా ఫస్ట్ A1గా మిమ్మల్నే పెడతారు. బండి ఓనర్ ఎవరైతే వాళ్ళే. కాబట్టి ఆది నిష్ఠూరం మంచిది. వాళ్ళేదో వీడు పిసినారోడు బండి లేదనో లేకపోతే ఏదైనా అనుకుంటారు అంతేగాని, పొరపాటున బండి ఇచ్చారనుకోండి ఎటు చెడైతారో ఖైదీ కూడా అవుతారు కదా. కాబట్టి అది వద్దు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి, అంటే మేజర్ అయినా సరే వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితిలో బండి వద్దండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలంటే లైసెన్స్ తీపియండి. లైసెన్స్ వచ్చేటట్లు వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి ఆ ఖర్చు పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. చట్టాలు